జిల్లా ధర్మపురి నియోజకవర్గంలో మంజూరు చేసిన ఇందిరమ్మ ఇండ్ల పనులు త్వరితగతిన పూర్తి చేయాలని రాష్ట్ర ఎస్సీ ఎస్టీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అధికారులను ఆదేశించారు. జగిత్యాల జిల్లా పెగడపల్లి మండలం నంచర్ల గ్రామంలో గురువారం సాయిల సూరమ్మ మునిలకు మంజూరైన ఇందిరమ్మ ఇంటిని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ధర్మపురి నియోజకవర్గంలో మొదటి విడతలో 3500 ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయడం జరిగిందని అన్నారు. మంజూరు చేసిన ఇళ్ల నిర్మాణాలను త్వరితగతిన పూర్తి చేయాలని మంత్రి అధికారులను ఆదేశించారు. కొన్ని సాంకేతిక సమస్యలతో పలువురు లబ్ధిదారులకు ఇందిరమ్మ బిల్లులు రావడం లేదని, సాంకేతిక సమస్యలు పరిష్కరించి అందరికీ బిల్లులు వచ్చే విధంగా చర్యలు తీసుకుంటామని మంత్రి తెలిపారు. ఇందిరమ్మ ఇండ్ల బిల్లుల చెల్లింపులో మధ్యవర్తుల ప్రమేయం లేకుండా నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలోనికి డబ్బులు జమ చేస్తున్నట్లు మంత్రి తెలిపారు. వచ్చే ఏప్రిల్ మాసంలో మరికొంతమంది అర్హులైన పేదలకు ఇందిరమ్మ ఇండ్లు అందజేస్తామని అన్నారు. ఇందిరమ్మ ఇంటి కళ ఆ రోజు ప్రజలకు ఇల్లు కట్టుకోవాలంటే సామాన్య కుటుంబానికి, మధ్యతరగతి కుటుంబానికి ప్రభుత్వం తోడుగా ఉండాలని చెప్పి వారు ఎంతో కష్టపడి కొంత డబ్బులు వారు సమకూర్చుకుంటే కొంత రాష్ట్ర ప్రభుత్వం సపోర్ట్గా ఉండే విధంగా ఇందిరమ్మ ఇంటి కళ సుమారు 5 లక్షల రూపాయలతోని తమ్ముడు రాకేష్ ఈరోజు ఆ పథకం ద్వారా ఇందిరమ్మ ఇంటి ఇల్లు పూర్తి చేసుకొని మంత్రిగా, ఎమ్మెల్యేగా, అన్నగా నా చేతుల మీద ప్రారంభించుకోవడం, ఏదైతే ప్రజలకు ఇచ్చిన మాట గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో అన్ని వర్గాలకు అర్హత ఉన్న వాళ్ళకు ఇందిరమ్మ ఇల్లు ఇంటికల నిజం చేయాలని ఒక భాగంలో ఈరోజు పెగడపల్లి మండలం నంచెర్ల గ్రామంలో తమ్ముడు రాకేష్ ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశం చేయడం జరిగింది. అదేవిధంగా ఈ యొక్క మండలానికి సంబంధించినటువంటి ఏదైతే ఇందిరమ్మ ఇండ్లు ఉన్నాయో సాధ్యమైనంత తొందరగా కూడా మరి హౌసింగ్ అధికారులకు కూడా వచ్చింది. అదే హౌసింగ్ జిల్లా అధికారులకు జిల్లా కలెక్టర్ గారు కూడా ఆదేశిస్తున్నా సాధ్యమైనంత తొందరగా ఇందిరమ్మ ఇండ్లు ఏదైతే గ్రౌండింగ్ అయినాయి తక్షణమే పూర్తి చేసే విధంగా అధికారులు దృష్టి పెట్టాలని చెప్పి కోరుకుంటూ, ఈ పథకం ఎంత గొప్ప పథకం అంటే పునాది చేసిన తర్వాత నేరుగా ఆన్లైన్ ద్వారా లబ్ధిదారు అకౌంట్లో డబ్బులు జమ అవుతాయి. పునాది చేస్తే 1 లక్ష రూపాయలు, గోడలు చేస్తే 2 లక్షలు, స్లాబ్ వేస్తే 2 లక్షలు, ఆ విధంగా 5 లక్షల రూపాయలు నేరుగా ఇందిరమ్మ ఇంటి లబ్ధిదారు యొక్క ఆ చెల్లె సోదరిమని ఎవరు ఉంటారో వారి పేరు మీద అకౌంట్లో నేరుగా ఆన్లైన్ ద్వారా ట్రాన్స్ఫర్ అవుతుంది. గ్రామానికి సంబంధించినటువంటి మా మార్కెట్ కమిటీ చైర్మన్ రాముడు ఉన్నారు, మా ఇక్కడ ప్రాంత పెద్దలందరికీ ఉన్నారు. వారు అందరి ముందు చెప్తున్నా సాధ్యమైనంత తొందరగా ఈ నెలాఖరికల్లా దానికి సంబంధించిన ఫండ్స్ ప్రొసీడింగ్ నేను ఇస్తా. అదేవిధంగా ఈ నంచల నుంచి కొయిడపల్లికి ఒకటి బైపాస్ రోడ్ ఉంది, అది మత్తడి నుంచి అది కూడా పూర్తి చేస్తాం. ఎందుకంటే ఇక్కడ రామాలయం సీతారామచంద్ర స్వామి దేవాలయం పురాతనం ఉన్నటువంటి దేవాలయం. ఇక్కడ అన్న మా మహేందర్ రెడ్డి గారు అన్న మా మొదటి నుంచి అత్యంత ఆప్తుడు, మా గతంలో సర్పంచ్గా చేసినాడు. మరి గ్రామస్తుడు, స్థానికుడు అన్న కూడా అనేక అంశాలు ఈ ప్రాంతానికి సంబంధించిన అనేక అంశాలు మా దృష్టికి తీసుకొస్తాం. మరి అవన్నీ కూడా పూర్తి చేస్తాము. మరి ఈరోజు ఒక మంచి కార్యక్రమాన్ని నన్ను భాగస్వామ్యం చేసినందుకు రాకేష్, వారి కుటుంబ సభ్యులు, వారి తండ్రి గారికి, వారి తల్లి గారికి, వారి కుటుంబ సభ్యులకు మనస్ఫూర్తిగా సర్పంచ్ గారికి, ఉప సర్పంచ్ గారికి, వార్డు సభ్యులకు, గ్రామ పెద్దలందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటాం.